హలో అండి, విషయం మధురంకి స్వాగతం. ఈరోజు భోజరాజు కథలలో 2 మంచి కథలు విందాం. భోజరాజుకు ప్రతిరోజు తన దినచర్య ముగించుకుని ఒక నిర్ణీత సమయానికి సభా ప్రాంగణంలో రోజు అవసరమైన వారికి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఇలా రాజు రోజు దాన ధర్మాలు ఇవ్వడం చూసి మంత్రి రోహక్కు ఆందోళన ప్రారంభమవుతుంది. ఈ విధంగా రాజు దాన ధర్మాలు ఇస్తూ పోతే ఏదో ఒకరోజు ఖజానా ఖాళీ అవుతుంది, రాజు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని తోచింది మంత్రికి. అలాంటి చిక్కుల్లో రాజు చిక్కుకోకూడదంటే ఈ దాన ధర్మాలను ఆపాలని అతనికి అనిపిస్తూ ఉండేది. అయితే ఈ విషయాన్ని రాజుకు చెప్పడానికి మంత్రి రోహక్కు ధైర్యం చాలకుండా పోయింది. కానీ ఎలాగైనా తెలియజేయాలని ఒక ఉపాయం ఆలోచించాడు. అనుకున్నట్టుగా సభాద్వారం ముందు రేపటి కోసం డబ్బును ఆదా చేయాలి, లేకపోతే దుఃఖించాల్సి వస్తుంది అని లిఖిస్తాడు. మరుసటి రోజు సభలోకి అడుగుపెడుతున్న భోజరాజు ద్వారం ముందు లిఖించబడిన వాక్యాలని చదువుతాడు. ఎవరు రాసి ఉంటారా అని అనుకుంటూ విచారిస్తాడు. కానీ ఎవరు రాశారు అన్న విషయం మాత్రం తెలియలేదు. దాంతో రాజు ఆ వాక్యం కింద అదృష్టవంతుడు ఎలా దుఃఖిస్తాడు అని రాయిస్తాడు. ఇది చదివిన మంత్రి, అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉండదు, దురదృష్టంగా మారే అవకాశం ఉంది అని రాస్తాడు. మరుసటి రోజు దీన్ని చదివిన రాజు, అదృష్టం దురదృష్టంగా మారిన రోజు పొదుపుగా ఉంచుకున్న ఖజానాలోని ధనం కూడా హరించిపోతుంది అని రాస్తాడు. ఇది చదివిన మంత్రి తన తప్పు తెలుసుకుని క్షమించమని రాస్తాడు. ఇదండి కథ. ఈ కథ ద్వారా మనకు భోజరాజు ఎంత గొప్ప దాతృత్వం కలవాడో తెలుస్తుంది. మరొక మంచి కథను విందాం. భోజరాజు స్వయానా కవి కావడం వల్ల అతని ఆస్థానంలో ఎంతోమంది కవులు ఉండేవారు. వారిలో కాళిదాసు అనే పేరు గల గొప్ప కవి ఉండేవాడు. కాళిదాసు మిగిలిన కవుల కంటే గొప్ప కవిగా పేరు తెచ్చుకున్నాడు. భోజరాజుకు అతడంటే ఎంతో అభిమానం. ఒకసారి భోజరాజు తను వస్తున్న విషయం ముందుగా తెలియచేయకుండా రాణిగారి వ్యక్తిగత అంతఃపురంలోనికి ప్రవేశించాడు. భోజరాజు రాణి లీలావతి చాలా తెలివైనది, తను కూడా కవయిత్రే. ఆ సమయంలో తను తన స్నేహితురాలతో ముచ్చటిస్తూ ఉంది. రాజు ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తన మందిరంలోకి రావటం చూసి అప్రయత్నంగా చిన్నగా అవివేకి అనేసింది రాణి. రాణి అనడమైతే చిన్నగా అంది, కానీ ఆ మాట భోజరాజు చెవిన పడింది. ఇది విన్న భోజరాజు సద్దు చేయకుండా తిరిగి వెళ్ళిపోయాడు. అయితే రాణి తనను అలా ఎందుకు అందో అన్న కుతూహలం మాత్రం పెరగసాగింది భోజరాజుకు. ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవాలని మరుసటి రోజు సభలోనికి అడుగు పెడుతున్న ప్రతి పండితుణ్ణి అవివేకికి స్వాగతం అనసాగాడు భోజరాజు. ఈ వింత సంఘటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో ఎవరూ తెలుసుకోలేకపోయారు. కాసేపటికి కవి కాళిదాసు కూడా సభలోనికి అడుగుపెట్టాడు. రాజు అతన్ని ఉద్దేశించి కూడా అవివేకికి స్వాగతం అని అన్నాడు. అయితే ఈ మాటలు విన్న కాళిదాసు కూడా ఆశ్చర్యపోయాడు. అయితే కాళిదాసు వెంటనే తేరుకుని ఒక శ్లోకాన్ని సమాధానంగా ఇస్తాడు. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, నేను ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుని బాధపడలేదు, నా గురించి నేనే ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు, ఇకపోతే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో వెళ్ళి అంతరాయం కలిగించను లేదు, మరి నేనెందుకు అవివేకిని అవుతాను అన్నాడు కాళిదాసు. కాళిదాసు ఇలా చెప్పగానే భోజరాజుకు కావలసిన సమాధానం దొరికింది. రాణి తనను ఎందుకు అవివేకి అన్నదో తెలిసింది. ఆ తర్వాత కాళిదాసును అభినందించి సన్మానించాడు.